ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించుకునే దేవునిని సంతోషపెట్టువారమై బోధిస్తున్నాము. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మన దేవుని వాక్యము నిన్ను నీవే సిద్ధపరచుకో సువార్త కొరకు. నిన్ను నీవే సిద్ధపరచుకో సువార్త కొరకు. సువార్త బోధించుటకు నియమింపబడడాన్ని పౌలు విలువగా ఎంచుకున్నాడు. అతనికి అదెంతో ధన్యతగా తను భావించాడు. సువార్తను బోధించువాడు మొదట పరిశుద్ధాత్మ ద్వారా తగినవాడని ప్రకటించబడిన తరువాత దేవునిచే ఎన్నుకోబడతాడు. పౌలు తన్ను తాను బాగుగా సిద్ధపరచుకున్నాడు. మరి దేవునితో 3 సంవత్సరాలు ఏకాంతముగా గడిపి తద్వారా మానసిక, భౌతిక, ఆత్మీయ క్రమశిక్షణను నేర్చుకున్నాడు. ఒక క్రైస్తవుడు మారు మనసు పొందిన క్షణంలోనే మరి పరిశుద్ధాత్మ ప్రభావంలోనికి వస్తాడు. దేవుని ప్రణాళికలోనికి రావాలని పరిశుద్ధాత్మ అతన్ని ప్రేరేపిస్తాడు. యేసుక్రీస్తు సువార్తను ఇతరులకు అందించుటకు యోగ్యునిగా ఉండుటకు నీ జీవితంలో ప్రతి విషయాన్ని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు అదుపులో ఉంచుతాడు. రాత్రింబగళ్ళు పౌలు ప్రయాసపడి ప్రసన్న వేదన పడ్డాడు. అతడు ప్రయాసపడ్డాడని మనకు తెలుసు. కానీ అతడు ఎందుకు ప్రసన్న వేదన పడ్డాడు? ఇది చీకటి శక్తులతో పోరాటం. మరి ప్రార్థనలో ప్రసన్న వేదన అవసరం. దేవుని నెరిగిన తల్లిదండ్రులు తమ ఇంటిలోనికి పనివారి ద్వారా, పిల్లల ద్వారా, మార్పు లేని బంధువుల ద్వారా ప్రవేశించే అంధకార శక్తులను అరికట్టడానికి ప్రార్థనలో ఎంతో మనము పోరాడాలి. మనము చేసే ప్రతి పని మన ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్షేపం కొరకు మాట్లాడుతూ గడపకూడదు. దేవుని చిత్తంలో నిన్ను నీవు మానసికంగా, భౌతికంగా, ఆత్మీయంగా క్రమశిక్షణను అవలంబించుకుంటే నీ ఇంటి చుట్టూ గట్టి ఇనుప కంచె వేసుకుంటావు. పొగడలతో కూడిన మాటలు పౌలు మాట్లాడలేదు. పొగడత అనున్నది నాశనం చేసే ఆయుధం. నిన్ను ప్రేమించేవాడు సత్యము చెప్పి నిన్ను గాయపరిచినను అది నీకు మంచిదే అని నీవు ఎంచుకోవాలి. ఎల్లప్పుడూ ప్రేమతో కూడిన సత్యమును చెప్పుటకు నీవు ప్రయత్నించాలి. నీవు గద్దించాలనుకున్న వ్యక్తి సిద్ధంగా లేనట్లయితే మరొకసారి అటువంటి తరుణం కొరకు నువ్వు కనిపెట్టాలి. అప్పుడు అతను నీవు చెప్పేది అంగీకరిస్తాడు. పౌలు ధనాశతో కూడిన మాటలు ఎన్నడూ కూడా మాట్లాడలేదు. బోధకులకు ఇది గొప్ప శోధన. మన అవసరాల నిమిత్తము ఇతరులకు సూచనప్రాయంగానైనా చెప్పనక్కర్లేదు. దేవునికి మన అవసరతలన్నీ తెలుసు కనుక ఆయన సంరక్షిస్తాడు. ఇలాంటి గ్రహింపుతో మనం ఉండుట వలన మనకు ఎంతో మేలు కలుగుతుంది. అన్ని విషయాల్లో పరిశుద్ధంగా నేరారోపణ లేని వారముగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఇంకా అది ఎంతో మనకు, మన కుటుంబాలకి, మన సంఘాలకి మేలుకరంగా ఉంటుంది. అన్నిటికన్నా గొప్ప లాభదాయకరమైనది ఆత్మలను సంపాదించుట. పరిశుద్ధ పౌలు ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంతగా అతను ప్రశ్న వేదపడుతూ ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి ఉన్నాడు, ఎన్నిసార్లు జైల్లో ఉండిన ఎన్ని పత్రికలు రాశాడు, ఎంతగా హింసించబడ్డాడు. సో అటువంటి పరిస్థితిలో మనం లేము. కానీ మనకు అన్నీ సక్రమంగా ఉన్న, మన చుట్టూ పరిస్థితులన్నీ బాగా ఉన్నా కానీ మనల్ని మనం సిద్ధపరచుకొని సువార్త ప్రకటించుటకు, ఎదటి వారిని మార్చుటకు మనము సిద్ధపడి లేలేకపోతున్నాము. కనుక మనల్ని మనము సిద్ధపరచుకుని దేవుని ఎదుట యోగ్యులు అనిపించుకుని మనుషుల కొరకు కాదు కానీ దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ.